హాయ్ ఫ్రెండ్స్, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం ద్వారా వృద్ధులకు 4,000, దివ్యాంగులకు 6,000 రూపాయల చొప్పున ప్రతి నెల 1వ తేదీనే కూటమి ప్రభుత్వం అందజేస్తూ ఉంది. అది కూడా ఇంటి వద్దకే అధికారులు వచ్చి అందిస్తూ ఉండగా గ్రామాల్లోని లబ్ధిదారులు ఇతర గ్రామాలకు వలస వెళ్ళినప్పుడు పింఛన్ తీసుకోవాలంటే ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే 1వ తేదీనే పింఛన్ ఇచ్చేటువంటి గ్రామానికి వచ్చి పింఛన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధానానికి కూటమి ప్రభుత్వం స్వస్తి పలుకుతూ ఎవరైనా లబ్ధిదారులు గ్రామాలకు వలస వెళితే వలస వెళ్ళిన గ్రామాల్లోనే పింఛన్ తీసుకునే విధానాన్ని అయితే తీసుకువచ్చింది. ఆయా గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోండి. ఈ నెల 15వ తేదీలోగా దరఖాస్తులు నమోదు చేసుకుంటే మీకు వచ్చే నెల మార్చి 1వ తేదీ నుంచి మీరు నివాసం ఉంటున్న గ్రామంలోనే పింఛన్ తీసుకునే వెసులుబాటు కల్పిస్తామంటూ చెప్తూ ఉంది. ఇందులో భాగంగా ఈ ఫిబ్రవరి 15వ తేదీ చివరి తేదీగా ఉండగా లబ్ధిదారులు మీ గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోండి అంటూ ఎంపీడీఓ గారు కూడా స్పష్టం చేస్తున్నారండి. ఎన్టీఆర్ భరోసా పింఛన్ బదిలీ చేసుకునేందుకు సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. ఇందుకు వెబ్సైట్లో ప్రభుత్వం అవకాశం కల్పించింది. పింఛను ఐడి, ఎక్కడకు బదిలీ చేసుకోవాలనుకుంటున్నారో చిరునామా ఇవ్వాలి. ప్రస్తుతం నివాసం ఉంటున్న జిల్లా, మండలం, సచివాలయం పేరు నమోదు చేయాలి. రాష్ట్రంలో ఎక్కడికైనా పింఛను బదిలీ చేసుకునే వెసులుబాటు ప్రభుత్వం కల్పించింది. ప్రతి నెల 15వ తేదీలోగానే బదిలీ చేసుకోవాలి. అంటే 1వ తేదీ నుంచి 15వ తేదీలోగా మీరు ఎక్కడికైనా వలస వెళ్ళి ఉంటారు కదా, ఆ గ్రామానికి మీ పింఛన్లు బదిలీ చేసుకోవచ్చు. 15 తర్వాత మరో 30వ తేదీ వరకు అవకాశం ఉండదు. 1వ తేదీన పింఛన్ల పంపిణీ అయితే జరుగుతుంది. మళ్ళీ 1వ తేదీ నుంచి 15వ తేదీ లోపు మీ ఎవరైనా వలస వెళ్ళిన వారు ఉంటే మీ యొక్క పింఛన్ని మీ నివాసం ఉంటున్న గ్రామానికే బదిలీ చేసుకోవచ్చు. ప్రస్తుతం వలస వెళ్ళిన వారు సొంత గ్రామానికి వచ్చి పింఛన్ తీసుకుంటూ ఉంటారు కాబట్టి పింఛన్ తీసుకుని అదే గ్రామ వార్డు సచివాలయాలకు మీరు 1వ తేదీ తరువాత వెళ్ళి మీరైతే ఈ పింఛన్ను మీరు నివాసం ఉంటున్నటువంటి గ్రామానికి బదిలీ అయితే చేయించుకోండి.